ముందుగా అతిథిగా విచ్చేసిన బ్లాక్ బస్టర్ శంబాల హీరో గారు ఆది స్వాగతం. డైరెక్టర్ జయంత్ గారికి నమస్కారం. మా హీరో చంద్రహాస్ గారికి నమస్కారం. హీరోయిన్ గారికి, మరి వంశీ గారికి, మా నిర్మాతలకి, దర్శకుడికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి నమస్కారం. అతిథులందరికీ నమస్కారం. ఈ కథ లవ్ స్టోరీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పుట్టినప్పటి దగ్గర నుండి చాలా సినిమాలు చూస్తూనే ఉన్నారు. బట్ మళ్ళీ ఇంకొకరు ప్రేమ కథ రాయాలి అంటే మాత్రం అందులో చాలా ఏదో ఒక కొత్త యాంగిల్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ట్రెండ్ మార్క్గా, ల్యాండ్ మార్క్గా నిలబడ్డ ప్రేమ కథా చిత్రాల్లో ఇది కూడా వాటి పక్కన చేరుద్దన్న నమ్మకం మా టీం అందరికీ బలంగా ఉంది. ఎందుకంటే ప్రతి ప్రేమ కథలో ఒక విలని ఉంటుంది. అంటే విలని మీన్స్ ఒక సిచ్యువేషనా, క్యారెక్టరా, పొజిషనా ఏంటనేది. ఇందులో ఎవరి అంచనాలకు అందని ఒక యాంగిల్ ఉంటుంది. అది మీ అందరిని అలరిస్తుంది అని చాలా నమ్మకంతో చెప్తున్నాను. ఐఎమ్ రైటర్ అండ్ యాక్టర్ ఆల్సో. సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆది గారితో కలిసి శంబాల మూవీలో విలేజ్ గ్రామ పూజారి క్యారెక్టర్ చేశాను మీతో. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీతో కలిసి యాక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత బండి సరోజ్ కుమార్ మాంగళ్యంలో కూడా విలన్గా చేశాను. శివరపల్లి వెబ్ సిరీస్లో గ్రామ పంచాయతీ రీమేక్ దాంట్లో చేశాను. సో యాక్టర్గా ఇటు రైటర్గా ప్రస్థానం కొనసాగుతుంది. కానీ ఈ సినిమా ద్వారా నేను కథల రచయితగా కూడా బిజీ అవుతానని ఆశపడుతున్నాను. అంత కాన్ఫిడెంట్ ఉంది ఈ సినిమా మీద నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా తర్వాత కథ అందించడానికి మంచి కథలు రెడీ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు కల్పించిన మా నిర్మాతలందరికీ మరియు మా దర్శకుడు సంపత్ గారికి నేను ఈ సభాముఖంగా తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మీ ద్వారా నా కథ బయటకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదైతే అంటే ఆల్మోస్ట్ నేను సినిమా చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. గుండె నిండుగా ఉంది. సినిమా వచ్చాక కడుపు నిండుగా ఉంటుంది అని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.